ఆధార్ అప్డేట్ స్టేటస్ ని మనం ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి? మన ఆధార్ కార్డ్ లో నేమ్ తప్పుగా ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నా, లేకపోతే కనుక అడ్రస్ తప్పుగా ఉన్నా మనం ఆధార్ సెంటర్ లో అయితే కనుక కరెక్షన్ అనేది చేపిస్తుంటాము. కరెక్షన్ చేపించిన తర్వాత వాళ్ళు 10 రోజులు లేకపోతే కనుక 15 రోజులు 20 రోజుల టైం అయితే కనుక పడుతుందని చెప్తుంటారు. వాళ్ళు చెప్పిన టైం కంటే ముందే అప్డేట్ అవ్వచ్చు, లేదా ఇంకా ఎక్కువ రోజులైనా సరే టైం అనేది పట్టొచ్చు. ఒక్కోసారి రిజెక్ట్ కూడా అవ్వచ్చు. మనం ఆధార్ సెంటర్ లో కరెక్షన్ చేపించిన తర్వాత ఇటువంటి ఒక పేపర్ అనేది ఇస్తారు. ఈ పేపర్ లో ఎన్రోల్మెంట్ నంబర్ అనేది ఉంటుంది. ఈ నంబర్ ని యూజ్ చేసి మనం మొబైల్లోనే మన ఆధార్ అప్డేట్ అనేది ప్రాసెస్ లో ఉందా, లేకపోతే కనుక అప్డేట్ అయిందా, లేకపోతే రిజెక్ట్ అయిందా అనేది మొబైల్లోనే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ గా మీకు వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ లో UIDAI అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్రోల్మెంట్ నంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఎన్రోల్మెంట్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. పేపర్ మీద ఇక్కడ ఎన్రోల్మెంట్ నంబర్ అనేది ఉంటుంది. ఈ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎన్రోల్మెంట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డేట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా మీకు క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేపర్ పైన డేస్, మంత్, ఇయర్ ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 13వ తారీఖు మార్చి. నేను ఈ నెలలోనే చూపించాను కాబట్టి నాకు మార్చి అనేది నేను చేంజ్ చేయట్లేదు, మంత్ అనేది. ఒకవేళ మీరు మంత్ అనేది చేంజ్ చేసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ బ్యాక్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫిబ్రవరి అనేది వస్తుంది. ఇక్కడ మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మార్చిలోనే చేపించాను కాబట్టి ఇక్కడ నేను మార్చి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ డేట్ అనేది 13 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి డిఫాల్ట్ గా ఇక్కడ ఇయర్ అనేది వస్తుంది. ఇక్కడ సెట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు డేస్, మంత్, ఇయర్ అనేది యాడ్ అయింది. ఇక్కడ సెలెక్ట్ టైం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ టైం ఉంది కదా పేపర్ పైన, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టైం అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ HH ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పేపర్ పైన ఫస్ట్ 2 నంబర్లు ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను సర్కిల్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ 2 నంబర్లు ఉన్నాయి కదా, ఈ 2 నంబర్లని సెలెక్ట్ చేసుకోవాలి. 12. ఇక్కడ నేను 12 సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ MM ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ సెకండ్ నంబర్లు, ఇక్కడ సెకండ్ 2 నంబర్లు ఉన్నాయి కదా, ఈ 2 నంబర్లని సెలెక్ట్ చేసుకోవాలి. 10 సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ SS ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చివరి 2 నంబర్లు ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. 27. ఇక్కడ నేను 27 సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్షా ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి క్యాప్షాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను క్యాప్షా ఎంటర్ చేస్తున్నాను. క్యాప్షా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఆధార్ అనేది అప్డేట్ అయింది. ఇక్కడ మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోమని మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ ప్లీజ్ డౌన్లోడ్ ఈ ఆధార్ ఫ్రమ్, మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది కనుక చెప్తుంది. ఇక్కడ మనకి కింద చూసినట్లయితే కనుక కంప్లీట్ గా బ్లూ కలర్ లో ఇక్కడ కంప్లీటెడ్ అనేది కనుక వచ్చింది. ఒకవేళ మనకి రిజెక్ట్ అయితే కనుక ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇలా పేర్లు అనేది చూపించినట్లయితే కనుక స్టేటస్ అనేది చూపించకుండా ఆ రిజెక్ట్ అయినట్టు మళ్ళీ మీరు ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మీకు వచ్చినట్లయితే కనుక ఈ అప్లికేషన్ అనేది ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఆ రివ్యూ అనేది చేసిన తర్వాత వీళ్ళు అప్డేట్ చేయొచ్చు, లేకపోతే కనుక రిజెక్ట్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఆధార్ సెంటర్ లో కరెక్షన్ అనేది చేయించిన తర్వాత అప్డేట్ అయిందా, లేకపోతే ప్రాసెస్ లో ఉందా, రిజెక్ట్ అయిందా అనేది ఇలా మనం చాలా సింపుల్ గా మొబైల్ అయితే కనుక తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.